కాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, ఈ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, ఈ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై ప్రభు చూపుని మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతించి భద్రునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ప్రియులారా, నేటి దినాన మా కొరకు ప్రార్థించండి. మరలా చెప్పుచున్నాను, మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2వ వచనము. యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికిని చేయవలెనని చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న దివ్యమైన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపై చాపబడునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారా?
నేటి దినాన మనము 3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1 నుండి 13 వరకు ఉన్న వచనాలను ధ్యానం చేయబోచున్నాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకైన అంశం భయపడకుము. స్తోత్రం. ప్రియులారా, దేవాది దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషే ద్వారా తన జనులైన ఇశ్రాయేలీలతో ప్రభు మాట్లాడుచూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఈ ద్వితీయోపదేశ కాండములో జరిగిన విషయములు అనేకములు నిర్గమాకాండం మరియు సంఖ్యాకాండమందు జరిగినవి చెప్పినవి మరలా ఇందు ప్రస్తావించబడ్డాయి. ఈ 3వ అధ్యాయాన జరిగిన ఈ విషయాలు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 33 నుండి 35 వరకు ఉన్న వచనాలలో ఈ సందర్భములు రాసి ఉంచబడ్డాయి. అయితే దేవదేవుడు చెప్పుచున్న మాట ఏంటి ప్రియులారా? ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు, అతడి పేరు ఓగు. ఇతడు బాషాను రాజు. ఇతనికి అనేక మంది సైన్యము, రాజ్యము ఉన్నది. ఇతడు కూడా మరి మోయాబీలు అడ్డుకున్నట్లుగాను, సీహోను అడ్డుకున్నట్లుగాను ఇతడును ఇశ్రాయేలీలకు శత్రువుగా నుండి ఇశ్రాయేలీలను అడ్డుకున్నటకు ప్రయత్నించిన వారిలో ఇతడు ఒకడు. అయితే ఇతని గూర్చి ప్రభు చెప్పుచున్న మాట ఏంటి? అతనికి భయపడకుము. ఎవరికి భయపడవద్దు? ఓగు రాజైన బాషాను రాజైన ఓగునకు మీరు భయపడవద్దు. అతనికి కలిగిన దానంతటిని నేను నీ చేతికి అప్పగించుచున్నాను, భయపడవద్దు అని చెప్పారు. ప్రియులారా, మోరీల రాజైన సీహోనుకు ఏదైతే చేశారో బాషాను రాజైన ఓగునకు కూడా దేవుని యొక్క బాహుబలమును బట్టి శత్రువును వారు అలాగున జయించారు. దేవునికి మహిమ కలుగును గాక. జయించారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, దేవుడు చెప్పినది ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. వింటున్నారా? దేవుడు చెప్పినది ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ సందర్భాన దేవుడు భయపడవద్దు, అతని జనమును సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తానని ప్రభు చెప్పిన ప్రకారంగా దాన్ని నెరవేర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు నిర్ణయించి దానిని జరిగించే ప్రభువుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో, మానవ జీవితంలో ప్రతి దినం ప్రతి మనుష్యుడు ఏదో సందర్భాన భయపడుతూనే ఉంటాడు. బాగా వినాలి. తల్లి గర్భమున పుట్టిన బిడ్డ కూడా ప్రియులారా, ఏదో దూరాన ఒక సౌండ్ రాగానే ఉలిక్కి పడతాడు. భయం. యవనస్తునికి ఒక భయం, వివాహితునికి ఒక భయం, తల్లిదండ్రులకు భయం, ఉపాధ్యాయులకు భయం, రాజకీయ నాయకులకు భయం, దేశ నాయకులకు ఒక భయం. ప్రతి ఒక్కరిలో ఏదో విధానంలో భయం అనేది ఏలుబడి చేస్తూనే వచ్చింది. పిల్లరా, ఒక్కరికి ఇద్దరికి కాదు సుమి. ఈవెన్ చనిపోవడానికి ముందు కొంత సమయం ముందు మాట్లాడే వ్యక్తి కూడా భయపడతాడు. భయం అనేది దేవుడు చేయలేదు. భయం అనేది మానవుడు ప్రభువు చెయ్యవద్దు అని చెప్పిన పని చేసి భయాన్ని తెచ్చుకున్నాడు. వింటున్నారా? 5 దినాల సృష్టి క్రమం 6వ దినాన మనిషిని చేసినప్పుడు ఈ విధానంలో, ఈ ప్రక్రియలో
ప్రభు ఏ రోజన్నా భయము కలుగును గాక, వింటున్నారా? భయము చేత ప్రజలు కలవరపడాలి, భయము చేత ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాలి. ప్రభు ఎక్కడ చేశారు? మీ భయము మీ బెదురు వాటికి కలుగునన్నారు. వీటికి మనుషుని చూచి చేపలకు, మనుషుని చూచి మత్స్యములకు కలగాలని చెప్పారు. కానీ పిల్లరా, అయితే ఈ విధానపు క్రమంలో మానవునికి భయము అనేది లేదు. ఎందుకంటే ఆ మనుషుడు దేవుని పోలికలు చేపట్టాడు, దేవదూత కంటే కొంచెం తక్కువనిగా చేపట్టాడు. మరి భయం ఎలా వచ్చింది అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా. ఆది అవ్వలు ఏం చెప్పారు? నీ స్వరము విని నన్ను భయపడి దాగుకున్నాను. ఎందుకు దాగుకున్నావు? భయపడ్డాను. భయం ఎందుకు వచ్చింది? నీవు తినవద్దు అని చెప్పిన పండును నేను తిన్నాను. అంటే అర్థం ఏంటి పిల్లారా? అంటే భయము దేవుడు చేసింది కాదు, మానవుడు తనకు తాను చేసి కల్పించుకున్నది. పెద్దోళ్ళు అంటారు, ఎవరు చేసిన దాని ఫలం వాళ్ళు అనుభవిస్తారంట కదా. మనుషుడు చేసుకున్నాడు, ఇప్పుడు మనుషులుగా మనం అనుభవిస్తున్నాం, అంతేగా. అయితే దేవుడు ఎడారిలో సెలయేరు వంటి, చీకటిలో ఒక వెలుగు రేఖ వంటి మాటను చెప్పారు. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను అన్నారు. అంటే ఆనాడు ఆయన జననమును గురించి మాట్లాడమే కాదు, ఈనాడు ప్రతి మనుష్య జీవితంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. భయపడుట వలన మనిషికి ఉరి వస్తుందంట. కనుక భయపడొద్దు. మరేం చేయాలి? బీ కరేజ్, ధైర్యంగా ఉండు. యెహోషువతో ప్రభు అదే కదా చెప్పింది, ధైర్యం వహించు, ధైర్యముగా నుండు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోషువ క్షమించిన మోషేతో ప్రభు చెప్పిన మాట, నీవు బాషాను రాజైన ఓగునకు అతని జనులందరూ నీ చేతులకి నేను అప్పగిస్తున్నాను, భయపడొద్దు. మోషే ధైర్యంగా వెళ్ళి వారిని జయించి దేవుని యొక్క కృపను పొందుకున్నారు. ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా దేవుని నామం పేరట ప్రతి భయములన్నింటి నుండి, సకల విధములైన ప్రతి భయములన్నింటి నుండి విడిపించబడిన వారమై, తప్పించబడిన వారమై దేవుని యొక్క కృపను పొందుకొందుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ విధమైన కలవరాల మధ్య శోధించబడుచున్నారు, వారికి కలిగిన భయములన్నింటి నుండి విడుదల కలుగును గాక. మేలు చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ అభిషేక హస్తం ప్రతి ఒక్కరికి తోడు దయచేయండి. దినచర్యలో తోడై ఉండండి, బలపరచండి, మాతో రండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.